అన్డౌట్ఫుల్లీ ధర్మపురి అరవింద్ గారు 2 లక్షల పైచిల్కు మెజారిటీతో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలవబోతున్నారు. ఇది 100% ఖాయం. రాష్ట్రంలో ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి జీవన్ రెడ్డి గెలుస్తా అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రాష్ట్రంలో ఏమో అంటారు కదా, అడ్డిమార్ గుడ్డి షాట్ అని చెప్పేసి మా తెలంగాణ యాసల అట్లా వచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రజలు ఈ 6 నెలల కాలంలోనే ప్రజలకి ఒక అవగాహన వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏంది, అసలు ఎంత తప్పిదం చేసినాము అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారు. అంటే జనరల్గా మేము పబ్లిక్లో తిరుగుతూ ఉంటే కూడా అర్థమవుతుంది మాకు ఆ విషయము. ఇప్పుడు అందరూ కూడా మోదీ గారి ప్రభుత్వమే ఇక్కడ మనకి మంచి చేస్తుంది, మోదీ గారి ప్రభుత్వమే ప్రజలకి అండగా ఉంటుంది అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అదే మాట అంటున్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి ధర్మపురి అరవింద్ గారు సిట్టింగ్ ఎంపీగా ఏమేమి అభివృద్ధి పనులు చేశారు? అరవింద్ ధర్మపురి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక బాండ్ పేపర్ పసుపుడు తీసుకొస్తానని ఒక బాండ్ పేపర్ రాసిచ్చి పార్లమెంట్ సెగ్మెంట్లో నామినేషన్ వేశారు. అంటే అప్పుడు నామినేషన్ వేసినప్పుడు చూసుకుంటే ఆయనతో పాటు పసుపు రైతులు అందరూ కూడా దాదాపు ఒక 100 మంది పసుపు రైతులు ఆయనతో పాటు నామినేషన్ వేశారు. కానీ ఈ రోజు ఈ 5 years తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ పసుపుడు తీసుకొచ్చిన ఘనత అరవింద్ ధర్మపురి గారిది. అలాగే పసుపు రైతులు అందరూ కూడా అరవింద్ అన్నకి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆయన వెనువెంటే ఉండి ఆయనకి ఒక బలంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి జిక్రన్పల్లిలో ఎయిర్పోర్ట్ అంటున్నారు, ఎయిర్పోర్ట్ వస్తుందా? ఎయిర్పోర్ట్ వచ్చేది లేదు, ఏం లేదండి. అన్ని కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లనే కల్లబొల్లి మాటలు చెప్పుకుంటా ప్రజలందరినీ కూడా మోసపెడుతున్నారు. అరవింద్ గారు తీసుకొస్తారా? యా, అంటే ప్రయత్నం చేస్తాం మేము. ఎందుకంటే ధర్మపురి అరవింద్ గారు అనుకుంటే ఖచ్చితంగా, ఆయన అనుకున్నారంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు. మోడీ గారు అధికారంలోకి వస్తే ధర్మపురి అరవింద్ గారు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా? కేంద్ర మంత్రి ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇవాళటి వరకు అంటే ఈ 5 years టెన్యూర్ లో చూసుకున్నట్టయితే అరవింద్ అన్నకి టగ్ ఆఫ్ వార్ ఎవరూ లేరు. ఎందుకంటే అరవింద్ అన్న ఆయనకు ఒక చరిస్మా ఉంది, ఆయనకు ఒక సాధికారిత ఉన్నది. అంటే ఆయన అనుకున్నది సాధిస్తారు. ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో చేసిన అభివృద్ధి పనులే దానికి నిదర్శనం. తప్పకుండా అన్నకి సెంట్రల్ మినిస్ట్రీ పదవి ఖచ్చితంగా వస్తుందని మేము నమ్ముతున్నాం. ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించాడా ధర్మపురి అరవింద్ గారు? అవును, మేము అంటే మా దగ్గర ఆల్రెడీ బీజేపీ మేనిఫెస్టో ఉంది. చాలా మంచి మంచి పనులు మహిళలకు కానివ్వండి, పార్లమెంట్ సెగ్మెంట్లోని రైతులకు సంబంధించి కానివ్వండి, మా ఎస్హెచ్ఎల్ గ్రూప్ మహిళలకు కానివ్వండి, చాలా మంచి మంచి పథకాలు తీసుకొచ్చిండ్రు. మేనిఫెస్టో చాలా బాగుంది. ధర్మపురి అరవింద్ గారిని 2 సార్లు చూడబోతాం, అలాగే కేంద్రంలో 3వసారి ప్రధాని మోడీని చూడబోతాం. నమో అగైన్, అంతే, వేరే మాట లేదు. నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధాని కాబోతున్నారు. దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఆయనకి ఇంకొకసారి బ్రహ్మరథం పట్టడానికి ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో నియర్ అబౌట్ 14+. వీఆర్ షూర్ దాట్ 14+ వస్తాయని నేను నమ్ముతున్నాను. మాధవిలత గారితో కలిపి 14+ సీట్స్ వస్తాయని చెప్పేసి మేము నమ్ముతున్నాము. ఎంపీ అరవింద్ అన్న గెలుస్తాడు అనుకుంటున్నాం మేమైతే. ఎందుకు జీవన్ రెడ్డి రాడు? ధర్మపురి అరవింద్ ఇంతకు ముందే గెలిచిండు. ఏం చేసిన పనులు? అన్నీ చాలా పనులు చేసిండు. చెప్పాలంటే మస్తున్నాయి పనులతోనే. పసుపోడు తీసుకొచ్చిండు, పబ్లిక్ అవేర్నెస్ తెలియదు కొంతమందికి తీసుకొచ్చిండు అని కూడా. ఆ జాగా కూడా శాంక్షన్ అయింది. ఇప్పుడు ఒక ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల దాని గురించి మనం పెండింగ్ పడ్డది అంతే. పసుపోడు కూడా వచ్చేసింది కదా ఆల్రెడీ. రైల్వే బ్రిడ్జ్ ఎట్లా ఉండే ఇంతకుముందు, ఇప్పుడు రైల్వే కమాన్ అవుతుంది కదా మనకు సాయిబాబా టెంపుల్ దగ్గర. చాలా పనులు ఉన్నాయి. అర్సపల్లి బ్రిడ్జ్ శాంక్షన్ అయింది అన్నది చిన్నపిల్లల గురించి ఫౌండేషన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. ఎక్కడైనా చాలా రెస్పాండ్ అవుతుంది మనకు. హిందూ ముస్లిం కానీ ఏదైనా కావాలంటే మన రామాయణం కిలా రామాయణకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ వచ్చిండు మా ఏరియాకు, గాజులపేట ఏరియాకు. ఒక చెమ్మన్ గుడికి ఒక దయచేసి ఇప్పుడు అరవింద్ అన్న గెలవగానే అది ఒక్కటి మాకు చేసి పెడితే చాలా సంతోషం. ఇంకా ఆ సరౌండింగ్లో అరవింద్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడు, గెలిపించుకుంటాం కూడా మేము. అలాగే ఇప్పుడు ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ, అట్లనే 400 పడకల ఆసుపత్రి కూడా వేస్తా అంటుండు అన్న. ఇంకోటి కూడా కట్టించిండు మన కిల్లా కాలేజ్లో, అది కూడా అన్నదే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్నీ వేయించిండు. అది కూడా ట్రైన్స్ కూడా పొడిగిస్తాడు. ఢిల్లీ కానీ రాజస్థాన్ కానీ డైలీ ముంబైకి ఒక ట్రైన్ పంపిస్తా అని అంటుండు. పంపిస్తాడు కదా అన్న, చేస్తాడు పని చేస్తాడు. చెప్పిన పని మాత్రం ఖచ్చితంగా చేస్తాడు అన్న. ఒప్పుకున్న పని ఖచ్చితంగా చేస్తాడు. మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను. మెజార్టీ పరంగా అయితే అన్నది ఫస్ట్ రీల్లో ఉంటుంది అన్న. ఏ పార్టీకి మధ్యలో పోటీ ఉంటుంది? కాంగ్రెస్కి బీజేపీకే ఉంటుంది. టీఆర్ఎస్ 0 ఉంది. కవితది ఏం పని చేయదా ఇక్కడ? ఏం పని కూడా చేయలేదు. 1% కూడా పని చేయలేదు ఇక్కడ ఎంపీగా ఉండే ఆమె. ఓన్లీ ఓపెనింగ్ తప్పితే ఆమె దేనికి ఏం పని చేయలేదు ఆమె. ఓకేనా? దేశంలో ఓలా సార్, దేశాన్ని మోడీ వస్తాడు. తెలంగాణలో ఎన్ని బీజేపీ సీట్లు వస్తాయి? తెలంగాణలో మ్యాక్సిమంగా 15 సీట్లు వస్తాయి ఈజీగా. ధర్మపురి అరవింద్ గెలుస్తాడా లేకపోతే జీవన్ రెడ్డి గెలుస్తాడు? ధర్మపురి అరవింద్ గెలుస్తాడు. ఎందుకు ధర్మపురి అరవింద్ గెలుస్తాడు? ఎందుకంటే పసుపు బోర్డు తెచ్చిండు, చాలా మంచి అభివృద్ధి, మళ్ళా రైల్వే బ్రిడ్జ్ కట్టిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కూడా సెంటర్ లో మంచి పనులు చేస్తున్నది. అందుకని అరవింద్ అన్నకు ఒకటే దలుచుకుంటున్నాం. అరవింద్ అన్న
ఎందుకు అరవింద్ అన్న? అరవింద్ అన్న మంచి పనులు చేసిండు కాబట్టి అరవింద్ అన్న గెలుస్తాడు. హిందుత్వం కోసం ఎంతో కొట్లాడిండు కాబట్టి. ఏమేం పనులు చేసిండు? పసుపు బోర్డు తెచ్చిండు రైతులకు, మళ్ళా రైల్వే బ్రిడ్జిలు అవుతున్నాయి, మామిడిపల్లి, మాదన్ నగర్, చాలా మళ్ళీ అరసపల్లిలో చాలా అవుతున్నాయి అని. మళ్ళీ ఏముందని అన్న గెలవాల పక్క. అన్న గెలిస్తేనే మోడీ అక్కడ సెంటర్లో ఉండాలా, గల్లీలో మాత్రం అరవింద్ అన్న ఉండాలి. ఢిల్లీలో మోడీ, గల్లీలో అరవింద్ అన్న. అంతే. నీతోని ఎప్పుడన్నా మాట్లాడిండా? చాలా సార్లు మాట్లాడిండు, మంచిగా దగ్గర కూడా తీసుకుంటాడు మమ్మల్ని. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి పనులు చేస్తాడా? 100% చేస్తాడు. ఏ చిన్న పని ఉన్నా కానీ అన్నకు కాల్ చేసినా, అన్నకు కొంచెం సమాచారం అందించినా మాకు పనులు అయిపోతాయి. ఇప్పుడు ప్రచారంలో పాల్గొన్నావా ఈ సంవత్సరం? 100% మొత్తం డైలీ అవుతుంది, మేము చేస్తున్నాం. గెలిస్తే ఏమేమి చేద్దామని నీకు ఎప్పుడన్నా చెప్పిండా? చెప్పిండు అంటే అన్న హామీలు ఇయ్యాడు, హామీలు ఇవ్వకుండా గెలుస్తాడు. గెలిచినా కూడా పని ఏందో చేసి చూపిస్తాడు. మీతో మీటింగ్లు అయినప్పుడు ఇది చేద్దాం అని చెప్తాడా? చెప్తాడు. మీరు కూడా నీతిగా నిజాయితీగా పని చేయాలా, అంతే మనకు అది ఒకటే ఉంటుంది. మనం అక్రమంగా సంపాదించే ఆస్తులు మనకి ఏమొద్దు అని చెప్పేసి అన్న ఒకటే సంకల్పం అది. మరి మోడీ గెలుస్తాడు కదా? 100% గెలుస్తాడు. ధర్మపురి అరవింద్ గారు గెలుస్తుంది. ఎందుకు ధర్మపురి అరవింద్ ఎందుకు గెలవబోతుంది? ధర్మపురి అరవింద్ గెలుస్తుందంటే మంచి పనులు చేసిండు. ఇప్పటిదాకా ఎవరు చేయలేని పనులన్నీ మా ధర్మపురి అరవింద్ గారు 5 సంవత్సరాలు చేసేసిండు. ఎందుకు జీవన్ రెడ్డి గెలవడా? గెలవాడు. ఆయన ఒక్క వర్గానికే పని చేస్తున్నాడు, ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఇట్లాంటి వర్గానికి సపోర్ట్ చేస్తే గెలవాడు కదా. పబ్లిక్లో అన్ని వర్గాలను సమానంగా చూడాలి, అన్ని మతాలను సమానంగా చూడాలి, పనుల అభివృద్ధి గురించి ఏమన్నా చెప్పాలి. అవి ఏం చెప్తలేడు కాబట్టి. బాజిరెడ్డి అయిపోయింది అది ఆయన మొన్ననే ఓడిపోయిండు రీసెంట్గా. టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది, ఆయనకి వేసినా వేస్ట్. ఆ ఓటు బ్యాంక్ ఏదో ధర్మపురి అరవింద్ గారికి వేస్తే మంచి మెజారిటీతో పార్లమెంట్లో గెలుస్తాం. ఎంత మెజారిటీ వస్తుంది ధర్మపురి అరవింద్? 2 లక్షల వరకు వస్తుంది. 2 స్థానంలో ఏ పార్టీ ఉంటుంది? కాంగ్రెస్ ఉంటుంది. మరి బీజేపీ గెలిస్తే ఏమేమి అభివృద్ధి పనులు అవుతాయి? ఆల్రెడీ అయినాయి, చాలా అయినాయి. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. మాకు తెలంగాణకి ఇంకేమేం కావాలనో అవన్నీ చేస్తాడు. ఆల్రెడీ ఏం లేకున్నా కానీ కొట్లాడి మోదీ గారిని ఒప్పించి మరీ పసుపు బోర్డు తీసుకొచ్చిండు, రైతులకు మాటిచ్చిండు, తీసుకొచ్చిండు. ఆయనకున్నదే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకు వేస్ట్ అయింది. ఆ 2 సంవత్సరాలు వేస్ట్ అయింది. కానీ మళ్ళీ 3 సంవత్సరాలలో ఒప్పించి మంత్రులని వేరే స్టేట్లోని ఒప్పించి పసుపు బోర్డు తీసుకొచ్చిండు. మళ్ళీ మాధవ్ నగర్కి బ్రిడ్జి తీసుకొచ్చిండు. రైల్వే కొత్తగా శాంక్షన్ అవుతుంది రైల్వేది. మళ్ళీ ఇంకా మామిడిపల్లిలో ఫ్లైఓవర్ అదొకటి, అరసపల్లి, అట్లా చాలా తీసుకొచ్చిండు. కాబట్టి ఆయన అడగకుండానే ఇంకా ఎన్నో చేసిండు. మళ్ళీ పిల్లలకు, చిన్న పిల్లల్ని పట్టించుకోవడం కానీ, కార్యకర్తలను పట్టించుకుంటాడు. అందరికీ మంచి రెస్పాన్స్ ఇస్తాడు. మోడీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా ధర్మపురి అరవింద్కు? వస్తే మంచిదే, యువకుడు, ఫ్యూచర్ ఉంది. వస్తే మంచిది, రావాలని మేమే అనుకుంటున్నాం. మా నిజామాబాద్ అదృష్టం అది.